జరిగిన ప్రమాదంతో కుంగిపోకుండా గాయాన్నే ధైర్యంగా మార్చుకున్నాడీ సైకిలిస్టు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకోవాలని తప్పించాడు. చేసే పని సమాజానికి, ప్రకృతికి కొంతైనా ఉపయోగపడాలని ఆశించాడు. ఆ ఆలోచనతోనే సైక్లింగ్ ప్రారంభించాడు. నగరాల్లో, పట్టణాల్లో పచ్చదనం, పరిశుభ్రత నినాదంగా బహుదూర యాత్ర చేపట్టాడు. పర్యావరణానికి హాని కలిగించకుండా వివిధ థీమ్స్ తో ఒంటి చేత్తో సైకిల్ ప్రయాణం కొనసాగిస్తున్నాడు. తమిళనాడు తూతుక్కుడి జిల్లా తిరుచెందూరు తాలూకాలోని అత్తూరులో జన్మించిన తమీం అన్సారీ 7వ తరగతి వరకు చదివాడు. 2003లో ఓ ప్రమాదంలో కుడిచేయి కోల్పోయాడు. 2007లో బీమా కంపెనీలోకి పనికి కుదిరిన తమీం తర్వాత పాన్ కార్డ్ ఏజెంట్ గా పనిచేశాడు. రోజువారీ ఖర్చులకి కష్టంగా మారిన ఆ సమయంలో సైక్లింగ్ పై అతడి దృష్టి పడింది. రూపాయలతో ఒక పాత సైకిల్ కొని సైక్లింగ్ ప్రారంభించాడు. మొదటిసారి 200 కిలోమీటర్ల ట్రిప్ ని ఒంటి చేత్తో పూర్తి చేశాడు తమీం. ఇప్పటి వరకు 51,000 కిలోమీటర్లకు పైగా తిరిగాడు. 3 సార్లు సూపర్ సైకిల్ రైడర్, 200, 300, 400, 600 కిలోమీటర్ల ప్రయాణాలు చేశాడు. తిరుచ్చిలో 1255 కిలోమీటర్లు ప్రయాణించాడు. తిరుచి నుంచి చెంగల్పట్టు, అక్కడి నుంచి తిరుచి వరకు 600 కిలోమీటర్లు 37 గంటల 55 నిమిషాల్లో చేరాడు తమీం. తిరుచి టు తిరుచి వయా మదురై 300 కిలోమీటర్లు 19 గంటల 30 నిమిషాల్లో ప్రయాణించాడు. తిరుచి నుంచి అరియాలూరు మీదుగా తిరుచికి 200 కిలోమీటర్ల దూరాన్ని 11 గంటల 43 నిమిషాల్లో చేరుకున్నాడు అన్సారీ. సేలం నుంచి వెల్లూరు, తిరుపతి మీదుగా శ్రీ పెరంబుదూర్, సింగపెరుమాల్ ఆలయం, పాండిచ్చేరి, మదురై మధ్య 1200 కిలోమీటర్లు 87 గంటల 23 నిమిషాల్లో పూర్తి చేశాడు. వివిధ సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ సైకిల్ రైడ్లు నిర్వహించాడు తమీం. పిల్లలకు ఫోన్లు ఇవ్వొద్దనే థీమ్తో చెన్నై, కన్యాకుమారి, తిరువనంతపురం మధ్య సైక్లింగ్ చేశాడు. స్నేహితుడి పుట్టినరోజు సందర్భంగా భూమి, సముద్రంలో పరిశుభ్రత ఆవశ్యకతను చాటుతూ సైకిల్ పై ప్రయాణించాడు. ఫిట్నెస్ పై అవగాహన కల్పించడానికి కోయంబత్తూరు, ఊటీ, చెన్నై, కశ్మీర్, కన్యాకుమారి మధ్య 30 రోజుల్లో ప్రయాణించాడు. இந்த பயணத்துல நான் இன்னொன்று தெரிஞ்சுக்கிட்டது என்னன்னா, மரங்கள் எவ்வளோ முக்கியம்ன்றதை நான் தெரிஞ்சுக்கிட்டேன். ஏன்னா இந்த பகுதியில் வந்து மிகவும் வெயில் ரொம்ப அதிகமாக இருந்துச்சு. நம்ம வந்து ஒரு அவசரத்துக்காக நிறைய மரங்களை வெட்டி ஃபுல்லாக பைபாஸும் பண்ணியிருக்காங்க. இதனால் வந்து நிறைய ஒரு மரம் வெட்டுனா கொஞ்சம் தூரம் தள்ளி வந்து மரங்களை வளர்க்கணும். அதுக்காக கூடிய விரைவில் இந்த மரங்களுக்காகவே இன்னும் ரைட் பண்ணுவேன். அந்த ரைடு இன்னும் கொஞ்சம் பெருசாக இருக்கும். என் ஃபாரினாக கூட இருக்கலாம். உலக அளவில் அதை கொண்டு போகிறதுக்கான திட்டங்களை வந்து இந்த ரைடில் நான் முடிவு பண்ணியிருக்கேன்.
కశ్మీర్ నుంచి కన్యాకుమారికి 21 రోజుల్లో చేరి ప్రపంచ రికార్డు సాధించాలనే ఆలోచనల్లో కూడా ఉన్నాడు తమీమ్ అన్సారీ. ప్రస్తుతానికి బెంగళూరు నుంచి ముంబై, ఢిల్లీ, కోల్కతా, తమిళనాడు మీదుగా బెంగళూరుకు చేరేందుకు 6000 కిలోమీటర్ల భారీ సాహసయాత్ర చేపట్టాడు. ఇప్పటికీ 5211 కిలోమీటర్లు ప్రయాణించి విజయవాడ చేరుకున్నాడు. மழை நேரத்தில் வந்துட்டு நம்ம ஊரெல்லாம் பார்த்தீங்கன்னா எல்லா ஊர்லேயுமே சரி தண்ணி போகாமல் ரொம்ப இதுவாகிடும். தண்ணி போகாமல் இன்றைக்கி நேற்று கூட நான் பார்க்கும்போது மழையில் வந்துட்டு தண்ணி எங்கேயுமே போகாமல் அப்படியே இருந்துச்சு. என்னோட சென்னையிலையும் வந்து மழை நேரத்தில் அப்படியே அங்கங்கே தண்ணி நின்று ரொம்ப ட்ரைனேஜ் எல்லாமே பாதிப்பு ஏற்படும். அதுக்காக தான் இந்த ரைடை நான் எடுத்தேன். க்ளீன் சிட்டி கிரீன் சிட்டின்ற தலைப்பை எடுத்து நான் பெங்களூர் டு பெங்களூர், மும்பை, டெல்லி, கல்கட்டா தனியாக சைக்கிள் பண்ணிக்கிட்டு இருக்கேன். సైకిల్ పై 6000 కిలోమీటర్లు ప్రయాణించడం ఆషామాషీ కాదు. వాతావరణంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఒంటి చేత్తో హ్యాండిల్ను పట్టుకోవడం కష్టమైనా పట్టుదలతో అధిగమించాడు. ప్రయాణంలో విజయవాడ చేరుకున్న తమీమ్కి స్థానిక సైకిలిస్టులు సాదర స్వాగతం పలికి ఆతిథ్యమిచ్చారు. ఒంటి చేత్తో 1000 కిలోమీటర్లు ప్రయాణించిన తన కృషి ఆశ్చర్యానికి గురి చేసిందని చెబుతున్నారు. తనకు అంగవైకల్యం ఉన్నా కూడా దాన్ని ఎదిరించి సైకిల్ తొక్కుకుంటూ 6000 కిలోమీటర్ల రైడ్కి ఇది చేపట్టాడంటే చాలా ఆశ్చర్యకరమైన విషయమే. దానికి మేము అందరం ప్రోత్సహిస్తున్నాము. ఒక 2 రోజుల నుంచి మేము ఉంచి ఆ సైకిల్ అంతా సర్వీస్ చేయించి మళ్ళీ పంపిస్తున్నాము. ఈ ర్యాండనరింగ్ చేస్తా కూడా ఇలాగ 6000 కిలోమీటర్స్ అలాగే సైక్లింగ్ అవేర్నెస్ని లోకల్గా పెంచుతున్నారంటే చాలా గ్రేట్ అని అభినందించాలి మనం. హ్యాండ్ లేకపోయినా అతను ఎన్ని కిలోమీటర్లు ఆల్రెడీ ఒక 12 స్టేట్లు కవర్ చేసి ఇంకా 2 స్టేట్ల దూరంలోనే ఉన్నాడంటే మా అందరికీ కూడా చాలా గర్వకారణంగా ఉంది. తిన్న బాగా సపోర్ట్ చేస్తున్నాం అండ్ అందరూ కూడా సపోర్ట్ చేసి ఇలాంటి వాళ్ళని బాగా పెంచితే సైక్లింగ్ అనేది బాగా పెరుగుద్ది. Really inspired by this chap. With a single hand he has done very great and good cycling. ఇతన్ని చూసి స్టూడెంట్స్ కానీ పబ్లిక్ కానీ ఇన్స్పైర్ అయ్యి ఇదే విధంగా ఎర్లీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ స్పెషల్లీ దిస్ డ్యూరింగ్ సమ్మర్ వెకేషన్స్ అందరూ సైక్లింగ్ చేయండి. కష్టాలకి ఎదురు నిలిచి మనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించడమే అసలైన గెలుపంటున్నాడు ఈ సింగిల్ హ్యాండ్ సైకిలిస్ట్ తమీమ్ అన్సారీ.